జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త బాధ్యత తనది, పార్టీదేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, కానీ కార్యకర్తలను మాత్రం ఎప్పుడూ కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని తెలిపారు. ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా అర్ధగంటలో అక్కడ ఉంటానని హామీ ఇచ్చారు. మంగళవారం జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అట్లాగే నేను ఇంకొక మాట కూడా ఇస్తా ఉన్నా, ఎన్నికల ముందు చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నా. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి ఏం జరిగినా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది, పార్టీది. వదిలిపెట్టే సమస్య లేదు. ఒక ఎన్నికల్లో గెలవచ్చు, ఒక ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలొచ్చు, కానీ కార్యకర్తల విషయంలో మాత్రం ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా, ఎక్కడ ఎవరికి ఏ చిన్న నొప్పి కలిగినా తప్పకుండా ఇదే రకంగా వాళ్ళ ఇంటి ముందుకు వస్తాం. అర్ధగంటలో వస్తా అని చెప్పినా ఇలా వచ్చినాం. రేపు కూడా ఇట్లే ఉంటాం. మంగళవారం నాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆ రోజు మిగతా అన్ని విషయాలు కూడా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. కానీ ఖచ్చితంగా ఈ రోజు జరిగిన ఈ దాడికి కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలి. మరి కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి.